సో ఆల్రైట్ గైస్. సో ఇంపార్టెంట్ థింగ్ న్యూస్ ఏందంటే ఇక్కడ టీఎస్ ఎంసెట్ 2024 వాళ్ళకి. సో ఇక్కడ మనకి న్యూస్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఈనాడులో ఏదో న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఒకసారి చూడండి మీరు. చివరి విడత తర్వాతే కౌన్సిలింగ్ కాలేజ్‌లో రిపోర్ట్ చేయాలని ఉంది. సో మీరు అక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే సెకండ్ ఫేజ్ తర్వాత ఇవ్వాలని ఉంది కదా! కాలేజ్ రిపోర్ట్ అవ్వాలి. మీరంతా సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ ఉంది కదా! సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ నిర్ణయాన్ని వీళ్ళు మన అధికారులు మార్చిర్రు. సో ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ అవ్వాలి. సో సెకండ్ ఫేజ్ తర్వాత వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేస్తే చాలు. సో మీకు ఇంకా ఇప్పుడు ఈరోజు ఎట్లాగో వస్తదిగా సెకండ్ ఫేజ్ రిజల్ట్ కాబట్టి మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చినా సరే నాకు మెసేజ్ చేయండి నేను. అన్న ఈ కాలేజ్‌లో సీనియర్స్ మీకు తెలుసా అంటే నేను పక్కా ప్రతి కాలేజ్‌లో నాకు సీనియర్స్ తెలుసు. మీకు చెప్తాను ఆ కాలేజ్ బాగుంటదా లేదా? సో ఆ కాలేజ్ ప్లేస్‌మెంట్స్ ఎట్లా? ఏ బ్రాంచ్ వచ్చింది? ఆ బ్రాంచ్ ఫ్యాకల్టీ బాగుంటదా? ప్రతిదీ మీకు పక్కా చెప్తాను. నాకు జస్ట్ ఇన్‌స్టాలో వచ్చి మీరు మెసేజ్ చేయండి. అనే ఆర్టికల్ వచ్చేసి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు స్టోరీలో పెడతాను. మీరు చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఎందుకంటే ప్రతిసారి థర్డ్ ఫేజ్ తర్వాతనే పెడుతుండే. ఐ మీన్ కాలేజ్ రిపోర్ట్ చేయాల్సి వస్తుండే. సో ఈసారి కూడా వాళ్ళు థర్డ్ ఫేజ్ తర్వాత పెట్టింది. ఎందుకంటే సెకండ్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్‌కి వెళ్లి ఒకవేళ ఇచ్చినట్టయితే మళ్ళీ వాళ్ళు ఫైనల్ ఫేజ్‌లో వేరే సీట్ వచ్చిందనుకోండి. వాళ్ళు రిపోర్ట్ ఇయ్యరు. డబ్బు మొత్తం ఫీ కట్టేదాకా వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ మీకు అన్నీ ఇయ్యరు. కాబట్టి అదంతా దృష్టిలో పెట్టుకొని అధికారులు ఏం చేసిరంటే మనకి డైరెక్ట్ ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్‌కి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుర్రు. సో బాయ్ గైస్. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.